తమ్ముడు ఎందుకు ఏడవక్కడ ఆవిడ ఆవిడ తమ్ముడా ఎడిపోతారా అనరాని మాట్లాడినది ప్రజల్లో మేము మా మూడు కొరగానే ఆవునంత కూడా ఎత్తైనప్పుడు నీకు మంచిగానే నీకు రోగం రావాల్సిందే. నీకు రోగం వచ్చింది తప్పు లేదు. అన్నల కోసం అడిగింది, అన్న రోజు అడిగింది. నీ సేవ చెయ్యాలంటే చేయాలంటే చేయాలంటే నేను అన్నా ఏది గెలు మాలు కడతా తల్లి కూడా తల్లు ఇస్తానన్నా. ఎవరు చెప్పిన బుద్ధి ఎవరు చెప్పిన జ్ఞానము ఆలుమొగల పంచదంటే అర్థం మీరు నీడ. ఆలుమొగల పంచదంటే అర్థం మీరు నీడ. పొద్దుగా కొట్టుకుంటారు, పొద్దుగంగా కూడా ఉంటారు. తమ్ముడా పెన్న మీద అడిగిపోతావా? పెన్న మీద నువ్వే చదివకపోతే నీ పెన్న అవగారికి పోవాలి. అడిగారు నువ్వెత్తపోతావా మల్లయ్య? అప్పటికి ఇప్పటికన్నారు ఇద్దరు వెళ్ళాలని ఈయన ముదుగుడు మూడేట్లో వ్యవసాయం కూడా అన్నారు. తమ్ముడా పైదంతో నీకు ముగ్గురు ఐదు నలుగు పిల్లలకి పోతే నలుగుట్ట నువ్వు నవరు బరువు అవుతావురా. భద్ర తమ్ముడ భద్ర భద్ర ఎదుక మరరా అన్నది. మరి ఎందుకని అక్క నువ్వు చెప్పినప్పుడు ఇంత మరదలు సేవ చేస్తే బొమ్మన్న పోతాక్క అన్నాడు. దేవుడు ఎదుగక మరి రెండు వారి నేను చెప్పుతాను. నువ్వు వెనుక మరి వెళ్ళిపోతాను కానీ నీ పెళ్లికి నేను మంగళ పడితే నాకేం కష్టం పెడతాను. తమ్ముడా మల్లయ్య మల్లయ్య వెనుక వెళ్ళవా నువ్వు బాలబల కొట్ట. నీకు కొత్త చీరలు సన్నం రైగల చక్కని బుడగలు ఓళ్ళే పోసి బుడకంగా కూడా వారు పోసి అక్క నా లగ్గం అయ్యేటప్పుడు నీ పుట్టగాడి పోయి అక్క పుట్ట బంగారం తెచ్చుకొని నేను గట్టి వేసుకొని నేను లగ్గాలు చేసుకుంటా చెప్పిండు దేవుడు
కాదు మళ్ళీ మళ్ళీ పోతారే అయ్యో పొత్తాడు పొత్తు కాలేవా అయితే నీ భర్తేరా కాదు ఓడిపోవాలి అదే మరి మన ఎందుకు వచ్చినమ్మా మార్కెట్ వెళ్ళవల్ల నేను ఇంకా మరి వచ్చిన సేవ చేయి అప్పుడు ఇగో మన మోకాలు ముందుకు మోకాలు ఇప్పుడు పోనీ పోనీ చచ్చిపోయాడు ఈగలు గుంపాడు ఇక్కడ ముట్టుకొని అదే పోవాలి ఎవరు ఎక్కడ పిల్లని ఎక్కడ పోవాలని మళ్ళీ మంట వాడుకొని ఇంటికి వచ్చావా నీ సేవ చేస్తాను ఉడత మీరు ఎక్కడ దాకా గొల్ల మీరు ఎక్కడ దాకా మంద దాకా పిల్లతో పెట్టుకో మంద కాడ పోతారు మళ్ళీ ఎడిపోతారు గొల్ల మీరు ఎక్కడ దాకా దాకా మొగలు మీరు అక్కడ దాకా మరి పోతారు పోతారు చాలా చూడు అంగడాకా ఇక తనకి రంగదాకా ఎట్లా బట్టలు మీరు ఇష్టం తమ్ముడు రంగడి పోతారు బట్టలు అమ్ముడు అనుకో మంచిగా నవ్వుకుంటూ వస్తాయి ఇక బట్టలు అమ్ముడు అనుకో ముళ్ళకి తెచ్చి చాలా ఈయన పోయిన మళ్ళీ నా పొయ్యి కాడికి వచ్చి ఈయన పోతాడు ఎవరి మూర్తి ముక్కుపోయిన మూర్తి మీద తన్నీరు నీకు ఎవరి పిల్లనిస్తారు నీ అన్న గిట్ల చూడలేక ఎవరు తన్నాక మడత మార్చుకున్నాడు నా పెళ్ళగా నాకు దేవుడిని మడుగున్న కాడికి కింద నీ అన్నం అక్కడ ఒక మాట ఏమంటది అంటే కదా కొండ మీరు అంటే అది ఎలుగానట్లే కొండ అంటే సాధ్యమే ఉడతాను కుక్క బిర్రు అంటే అది బొక్క కుక్కనా అయితే నన్ను కుక్క చేసింది అంతే అవసరం ఆడదాం పోతాడు అంటే అది అవసరం ఆడదండి లెక్క నేను కనబడతాను మరుగున్న గాడికి తున్న పోతురు రాదా అంటే అది మరుగు నువ్వు పోతు అవసరం ఆడదా ముడిచిన మొగడు ఎంత దూరం పోతా అన్నది మా అక్క ఎంత మాట పట్టుకుని వెనుక అంటే బయట ఎనరాని మాట నిలవైతే ఏమిటేమేలమ్మ నువ్వు గిట్లనే మాట్లాడు ఏదికి ఎదురంగా మాలగడ్డ సాగు సౌతి నీళ్ళు కట్ట తోడికి ఆరాల నీళ్ళు కట్ట కాబట్టి తన కుందర కాడ చదువుడు తమ్ముళ్ళని దేవుడు మల్లయ్య వెళ్ళిపోతా ఉన్నాడమ్మా మళ్ళీ వెళ్ళిపోతారంటే పిల్ల బాగా ఏమనుకున్నాడు మల్లయ్య పోతాడా మెట్లు దిగంగా ఏ తంట కింద వాడు తక్కిందో మల్లిగాడు అవంత కలిపోతాడు బుద్ధి పోతాడు ముక్కు పట్టుకుంటే ప్రాణం పోతాడు అని బంగులెక్కి చూసింది మేడకి చూస్తే వాపో నాయన బోటక్క మెరుపు మెరుతాను ఇంత అందంగా ఉంటే యువతన్న పోర్ల పడదా నాకు చల్లగా ఏరాలు వాళ్ళు ఏ మళ్ళొక్కదని తీసుకొచ్చి చాలా గుండెగా నన్ను అన్నిస్తాడు పోకుండానే చేస్తాను అన్నాడు మరి మీరు వినకుండా మాత్రం మీరు రమ్మాట మాత్రం అంతా శివరాధికంగా దేవి అయ్యా అత్తరి వేడుకుంటుంది ఓ దేవుడు అత్తరి వేడుకుంటుంది ఓ దేవుడు
ఎందుకంటే నా కొడుకు రమరాజు మళ్ళీ అలిగిపోతాడు అన్నారు నా అప్పుడు సాక్షి నేను పెళ్లి చేస్తాం వద్దులు మధ్య సాక్షి వీళ్ళే నా కొడుకు ఎంత మాత్రం 60,000 పెద్ద చమత్కారం ఎత్తింది ఉదకొల్ల కళాశాల పట్టుకొని బాలగంగదేవిలో బిల్ల బాగా మెడలమ్మని కూడా అని మాటలు నన్ను పంచుకు లెక్కనేమో అదున్నట బాయిల కప్పొద్దుకనేమో నేనున్నాట అమ్మవారి కుండొద్దుకనేమో అదున్నట అమ్మట్ల చెడ్డు లెక్క నేనున్నాట కాట్ల మొద్దుకనేమో నేనున్నాట కరెంటు బుగ్గ లెక్క అదున్నట మాణిక్యం లెక్క నీ కొడుకు లక్ష్మంత లెక్క నేనున్నాట అనరాని మాటలంటే మళ్ళీ లగ్గం చేసుకొని ఏది కేసు మాడగడ్డ సాగుతాను ఇంకే తల్లపిల్లల గడ్డ సాగు తల్లు అనిస్తానన్నా అందుకే పిల్లలు అవుతుండే కొడుక నీకు ఎవరు చెప్పిన బుద్ధి ఎవరు చెప్పిన ఇద్దరు ముదుగుడు మూడెట్లు చెబుతాడు అంటారు ఇద్దరు వెళ్ళలోని ఈనముడు అయితే నీకు ఎదిగానన్నా కొడుక నీకు తెలియదు పెద్ద పేరు అనుకుంటుంది చిన్న పేరుతో మంచిగా మాట్లాడాలి చిన్న పేరు మందు పెట్టింది అనుకుంటుంది పెద్ద పేరు కక్క వస్తుంది పెద్ద మంచిగా మాట్లాడితే చిన్నది అనుకుంటుంది అదే మందు పెట్టి వస్తారు చిన్నది కక్క వస్తుంది నీ మాట ఎండుతుంది ఉంటే రెండు ఎక్కడ పెట్టుకుని వాడు నాలుగుంటాను ఇంకో ఎదురు చెట్టు కడ తెంపుకొని మనిషిని పెడుతుంది వాళ్ళ చిత్తాడు మీద చీనులు అంటారు అయ్యా హలో నేను నువ్వు పోత వన్నది గంగదేవి పాయాలు అన్నాడు గంగ ఈత పడుకుంటే గంగడికి వెళ్ళిపోతుంది ఈత పడుతుంది దేవుడు వల్లయ్యా అది ఎంత గంగ అంత దూరం జరుగుతున్నది దేవునికి అంత వచ్చింది గంగను ఒక పాతలోకం మారిపోయింది ముఠదల కింద ఉష్కరేవులు మీరు నీళ్ళలో వచ్చే కప్పలు తాపలు తాబేళ్ళు ముసళ్ళు మల్లయ్య దేవుడా మల్లయ్య ఇక నీ పిల్లే మల్లయ్య మల్లయ్య అయ్య మల్లయ్య నీ పిల్లే మా పదవిస్తావా నీళ్ళకి ప్రాణం బతిలో నాకు ఒక పాపమే కానీ నాకు పుణ్యమైతే కాదు గంగదేవి బయటికి వెళ్ళి వెళ్ళరాను ఎలా గంగదేవి చికెన్ కలవచ్చిండు గడకు గుంజండు గడ్డ గుంజినప్పుడు కొన్ని ఇంటికి చేతికి వచ్చే నీళ్ళలో నీళ్ళని నాశనం
బావ వెనుకోమంటే బావ మల్లయ్య నువ్వు వెనుకోమంటే నేను మరణ ఉన్నాడు దేవుడు మల్లయ్య నువ్వు ఎట్లా పోతావు మేము ఒత్తి చెట్ల మధ్య ఇట్లా ఉండంగా ఒత్తి చెట్ల మధ్య కాకాళ్ళకున్నాయి ఎర్రని కూడా సందులేదు ఇది నన్ను ఓనియా అనుకున్నాడు దేవుడు మల్లయ్య తిరుగమ్మకు గొడ్డలు పట్టిండు రావది కామ తిరుగమ్మ గొడ్డలి పట్టుకొని చెట్లు కొడతా ఉన్నాడు ఒక చెట్టు కొడితే రెండు చెట్లు కొడితే రెండు కొడితే నాలుగు కొట్టి దప్పలు వచ్చినాయి కింద వారి ఇట్లా పోను ఆయన 7 అవతారం ఎత్తుతా 7 మంది కొరకుతా ఎత్తుతే చెట్లని కొలిపోతాయి 7 అవతారం ఎక్కిండు 7 వరకు ఒక 7 వరకు 2 కొడతారు దేవుడికి కొడికి కొడికి పనులు నొప్పులు పెడతారు ఈ అవతారం మీద కూడా అది 7 అవతారం కాదు ఇచ్చింది 5 చెట్లు ఉన్నాయి కదా వీటికి లేచిపోతాం రామగిరికి అవతారం వేసింది భగవంతుడు చెట్లకి లేచిపోతా అంటే రామగిరికి అవతారం ఎప్పుడు ఎత్తిండు చెట్టు మధ్య దూరాయి అబ్బా బాగా మళ్ళీ చిన్న అవతలకి మామిడికి లేచిపోతావా సుఖరాకు చుట్టుకుంటా చెట్లు పోతున్నామ్మా ఎగిరి ఎగిరి దేవుడికి నిప్పలు నొప్పులు వచ్చాయి ఈ అవతారం నేను ఏం పోను అనుకున్నాడు దేవుడు మల్లయ్య అడిగిన కాసకుండా తీసిండు ఎడవ ముక్కలు రాల్చిండు ఆదు ఎడవ ముక్కలు రాల్చిండు ఆల్చి ఒక్కతో మొదలు దేవుడు 60 పుట్ల అగ్గి కూడా అగ్గి మంత్రులు ఆడబడతాడు దేవుడు మల్లయ్య అని వంట నడగబెట్టి దేవుడు మల్లయ్య అడవి నడగబెడితే రెప్పలొచ్చిన పత్ర ఏమో లేచిపోతాయి రెప్పలని పత్రులని మంటలు పడి చస్తాయి ఆనందుడు పత్రులని చూడమ్మా బాయి దగలతో ఎండుకుండా పోతాను మరిపూరం చిట్టుబడి తట్టున్నది మరిపూరం మంటబడి తట్టున్నది ఎవరో పంచంగా కానీ అగ్గిదేవుడు వస్తాంది ఉన్న అగ్గిదేవుడు ఇక్కడ ఉన్నాడు కొత్త అగ్గిదేవుడే ఊరత్తలేదు వాడి పేరు వస్తలేదు కదరా తమ్ముడు ఎవరు పడితే దగ్గర పోయి సడన్ గా ఇక్కడికి వస్తాను అది పోతే మన బతుక ఉన్నారు నేమో అంటే నేమో అంటే అప్పుడు నారదుడు 2 చీతలు పట్టుకున్నాడు కాళ్ళ గజ్జలు పట్టుకున్నాడు నారదుడు వచ్చిండు నేను పోతారయ్యా పని పెట్టారా నేను పోయి అగ్గిదేవుని మట్టుకొస్తా 12 ముళ్ళ ఈతగారకు అగ్గిదేవుని గుర్తుపోని రథం గుర్తుగారికి దిగేసుకొని వస్తానన్నాడు కానీ నీ లక్కర తగ్గితే నేను పోతా లేకపోతే పోతున్నాను మరి అప్పటికైనా ఇప్పటికైనా బండి వాళ్ళకి ఎవరైనా అవసరం అనుకో అయ్యో నీ బండి నేను ఊరి పోతానంటే నాకే పని అంటాడు అదే మన పని అంటే నేను ఎట్లా పోవాలంటే నా పని ఎత్తుకొని పోవాలంటావు అయితే అక్కడ మనది కాబట్టి సరే బరు నారదా ఈ లక్కరతో పట్టుకొని పోమన్నాడు లక్కరతో లేకపోతే నారదుడు నారదుడు ఎక్కడికి అగ్గిదేవుని దగ్గరికి వస్తాడు ఈ నారదు అనుకున్నాడు నేను కొంట మీద లక్క రాస్తాను వాని దగ్గర అగ్గితో లక్క పడుతుందా డబ్బనాది కరిగిపోతుంది కానీ అంత దూరం పెట్టుకొని నడిచిపోతా అది రథాన్ని దూరం పెట్టుకొని నడిచేస్తాను అగ్గిదేవుడు మళ్ళీ పోయి అగ్గిపంట తీసేసింది అగ్గిపంట వచ్చి లక్క రథం మీద పడ్డది బర్రమంటే లక్క రథం బాబనా ఆయన నారదు అనుకున్నాడు కావాలి పోయి ఎంత పోతుంది అగ్గి వాని దగ్గర నగ్గి ఒక్కరి నామొకరి నేను దావనా అనుకొని నారదుడి వాళ్ళ దగ్గర కూడా వెనుక మరతానికి అయితే ఆ రథానికి ఒక మిరుగుడు వస్తుంది నారదుని గడ్డ అనమాట వరిగడ్డి వెళ్ళేటువంటి గడ్డ మీ సముగా నిందో అప్పటికి పడి నారదుని
గడ్డ మొదలు లేదు ఇక మొదలు లేదు ఇక ఆడ నాలుగు నేను పక్కని ఎంతో మంది కట్టాను ఇంకా తన దాని వల్ల ఉట్టించిన భగవంతుడు దాని వల్ల కలిసిన కుక్కలు ఉంటామని వాళ్ళు 32 పనులు ఇచ్చిపోయింది డబ్బని ముందు ఎక్కడ ఆలస్యం అవుతుందో అనుకొని కుక్కరిలో పట్టుకొని ఏమైనా అంటే అరే అంటాను ఉంటే కన్నా మాట్లాడాలంటే వస్తే పండ్లేమో తెల్లగా రక్తమేమో ఎర్ర పండ్లు తెల్లగా రక్తం ఇదంతా ఏందిరా రోజు వాడి మేము కట్టాలు ఉన్నామండి ఇక పానేసుకోవాలన్నా పాలు కదా కానీ అడ్డం పట్టిన పండ్లు ఇచ్చిపోయినాయి వాళ్ళ దగ్గర నాకు పోయినట్టే పోతుంది శివపురం చిత్త పడుతుంది మరి కూడా మట్ట పడుతుంది అందరం పోయి దాక్కున్నామన్న దేవతలు దాక్కుంటామని మీరు అందరూ అంటారు పక్కన బాగా పడతాం దాన్ని కూడా ఇష్ట తాగులు అది పరిమితుడు మరిపోయిన బట్ట పడుతుంది నాలుగు తక్కువ ఉంటా ఏడిపోతావు 4 సంవత్సరాలు తక్కువ ఎక్కడికి దగ్గర మాత్రం మన మీద పడితే మనం మంట మనతం అన్నపోయి తత్వం అన్నపోయి పొక్కలు అందరూ చేతులు పోతారు మనం లేదు నాదా మరి ఎవరో కాదు మరి కొడుకు మల్లయ్య కూర్చొని కోపంలో ఉన్నాడు మన కొడుకు అయితే ఎవరి పండుగ అగ్గిలేస్తాను నేను ఏర్పాటు చేస్తాను గంగవేదికి వచ్చింది నీళ్ళని సర్పంచ్ వస్తా మా నీలిపాలు కూడా మా నిజమైన కూడా మా గోత్రికులు అయితే 5 ఎన్న ముద్దలు కావాలి మాకు పగడారైతే ఇది నీటే పాచిపోవాలి అసలు అదే పాచిపోవాలని తరపులు తినాలి 5 తరపులు వస్తే నీళ్ళ మీద 5 ఎన్న ముద్దలు పోతాయి అబ్బా వీడు మన నీళ్ళు పాలు నిజమైన వాడు ఎవరు ఇస్తే ఎవరో కదా తిరిగి ఉండే శివదుడు మల్లయ్య అగ్గిదే వేసవి కట్టిండు కొడుకు ఏం కట్ట వచ్చిందో నేను ఆడదాకా పోయి కొడుకు కట్టని అడగట్టాలి పర్వతమ్మ బయలుదేరిందో నా కొడుకు ఏ కట్ట వస్తే అగ్గిమంతులతో ఆటలాడుతున్నాడు నా కొడుకు ముచ్చడి కోపం మీద ఉన్నాడు నా కొడుకు కట్ట వస్తే ఆడమంట మీద ఉన్నాడు నేను వెళ్ళిపోనని మరి బండి గిరెలకు చుట్టుపట్ట వేసుకున్నది నల్లబండు నిండా తల వేసుకున్నది నల్లబండు నెత్తు పెట్టుకుని అవి బలవతే బలవతి అగ్గిమంతులకు కూడా కాట అయ్యో దేవుడు మల్లయ్య కోపం మీద ఉన్నాడు కలతడు మహిళ ఎప్పుడు చేయి పెట్టిందో పార్వతమ్మ లింగాన్ని చేత హత్తుకొని వదిలేసుకున్నది పార్వతమ్మ 3 అడుగులు ఎప్పుడు చేసిందో అనేకమైన బరువు అవుతాను కొడక మల్లయ్య నాకు బరువు అవుతాను నిజే చెబుతాను మెత్తడం మల్లయ్యో భగవంతుడు
శ్రీ మల్లికా స్వామి భద్రమండి నిజ అవతారమైన అవతారం ఎప్పుడు ఎత్తినాడు మల్లయ్య ఈ అవతారం ఎందుకు ఎత్తినావు ఇంత కోపం ఇంకెందుకు వచ్చింది వారి నీకు ఏమి బాధ వచ్చిందంటూ అవ్వా పార్వదేవి నేను పైడికల్ల పద్ధతి లగ్నం చేసుకున్నా భవన్ల పిల్ల రత్నకి లగ్నం చేసుకుంటే వాళ్ళు సంతానం కావాలంటే చెండుగా మన గుళ్ళల తపసు పట్టమన్నా పరదో కొండ మీద నేను ఒక్కరిని ఆటాడకుండా నేను ఫస్ట్ నన్ను దగ్గర పెట్టింది ఫస్ట్ దగ్గర పెడితే బల్లెల పిల్ల బలంగా మేము అర్రల బజలు ఆడుతూ ఒర్రల బజలు కొడి మేము నమ్మ లగ్నం చేసుకున్నాను లగ్నం చేసుకుంటే మీద మన శివయ్య అన్నరాన్ని మాట్లాడదు అంటే దాంట్లో నేను చెరుత కట్టిన ఏదికి ఎదురు మాలు కడతా సాటికి సాటి నీళ్ళు కట్ట తోటికి ఆరాలు తీసుకొస్తా తల్లకుందల కాడ సదురుముడు తల్లు లంతాను నేను నాకు పిల్ల దడ చెప్పారేవా పిల్ల దడ చెప్పారేవా నా తల్లి చెప్పిన ద్వారా చెప్పు అన్నాడు అయ్యా మరి అంటే మాత్రం నీ భార్య వాడనని మాట నీతి భార్య మీద అడిగేట మాత్రం కనవదాడు మరి అనుభవం మాట అంటే అర్థం మీద నీడ మొగుడుకో మాత్రం అడదానికడ మాత్రం ఒప్పుకుండాలి అడదానికో మాత్రం మోడికి ఒప్పుకుండాలి ఇతరాల మొగలు అన్న మాత్రం అనగా సంవత్సరం ఎల్లు ఎన్నకరం ఎల్లు అవుతుంది మొగోని ఇంట్లోకి బయటికి రావద్దు అన్ని నీ అయ్య పొలికి వచ్చినాయవరా నీకు అన్ని నీ అయ్య బుద్ధి రాసినాయవరా నన్ను కాదని మీ అయ్య కంగ తెలిపి చేసుకున్నాను మరి కంగదేవి చేసుకుని ఇస్తారట మాత్రం అది అతుకుందా నేను ఇటుకుందా ఇద్దరు ఒక్కరు దాన్ని తీసుకోపోయాక మాత్రం కంగ నన్ను తీసుకొచ్చా పంచగిరి నన్ను వచ్చి నీ అయ్య పొలికి పోయేలా వద్దు నీకు మనం ఇదివరకే ముగ్గురు భార్యలు ఆడల్లో పోరాటం మాత్రం ఎక్కువ వచ్చి మొగోనికి అంటే మాత్రం ఇంట్లో మాత్రం సుఖం ఉండేది చిన్నప్పుడు నేను బల్లెల కింద ఓడిపోవద్దు నాకు పిల్లలు తాడ చెప్పు అన్నాడు పిల్లదాడు నాకు చెప్పలేవా సరే కొడక మరి నీకు మంత్రి అది మాత్రం పెళ్లి చేసుకున్న అంతే ఉండదు ఆవిడ కొడక నేను మాత్రం అడవిలో పార్వతమ్మ అది చేతిలో పురాణదమ్మ అటు మాత్రం పదరు పెట్టి ఇప్పుడు కానీ కడ మాత్రం కాడిగా పెట్టి మరి అట్టడు లోకాలు కలవతే ఇక్కడ దగ్గర మాత్రం ఏమవుతున్నది ఇక్కడ దగ్గర మాత్రం చూసినావా గుర్రానికి 33 మన చెక్కురాలు బండి గీరకు 33 తొలుడు ఆడదానికి 33 తొలుంటాయి కొడుకు లేకుండా పొలం లగ్గం చేసుకోవాలి కొడుక ఆడదాన్ని సున్నంగా నాకు తెలివే అంటే కొడుక నేను చెప్పదే నేను అన్నది పోదాలు లేకుండా అందువల్ల లేకుండా